ఆర్థికంగా, సైనిక పరంగా, సాంకేతికంగా, ఆయుధ శక్తి పరంగా పాకిస్తాన్ కంటే భారత్ ఎన్నో రెట్లు పైన ఉంది. ఈ విషయాన్ని పాక్ బహిరంగంగా ఒప్పుకోదు. కానీ యుద్ధం వేళ మన సైనిక ఆయుధ శక్తి ఎంతో పాకిస్తాన్కు మరోసారి బలంగా అర్థమవుతోంది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ఇప్పటికే గజగజ వణికిపోతోంది. భారత్ ఆయుధ శక్తిని ఢీకొట్టేంత సీన్ తనకు లేదని 2 రోజుల్లోనే పాకిస్తాన్కు అర్థమైపోయింది. అసలు ఆపరేషన్ సింధూర్లో వజ్రాయుధంలా మారిన ఆయుధాలేంటి? సుదర్శన చక్రం నుండి ఆకాష్ ఎన్జీ వరకు ఏ రేంజ్లో సత్తా చాటాయి? భారత్ చేతిలోని ఒక్కో అస్త్రం ఒక్కో బ్రహ్మాస్త్రంలా మారిందా? భారత్ అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం కొన్ని వజ్రాయుధాలను భారత్ బయటకు తీసింది. వాస్తవానికి ఈ తరహా ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది సైన్యం ఎన్నడూ బహిర్గతం చేయదు. కానీ అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా ఒక అంచనాకు వస్తుంటారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీనికోసం ప్రత్యేక డ్రోన్లు వాడారు. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని కూడా పిలుస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకు పడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత్ అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణనష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతో పాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించవచ్చు. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్లో స్కాల్ప్ క్షిపణులు, హమార్ బాంబులు, కామికాజీ డ్రోన్లను వినియోగించారు. ఈ అటాక్లో వాడిన ఆయుధాలు ఒక ఎత్తైతే ఆ మరుసటి రోజు నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఎదురుదాడి చేసేందుకు వాడుతున్న ఆయుధాలు మరింత శక్తిమంతమైంది. భారత్ చేతిలోని వజ్రాయుధాల గురించి చెప్పాలంటే ముందుగా S-400 గురించి మాట్లాడుకోవాలి. పాక్ దాడులను తిప్పికొట్టడంలో భారత అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ S-400 మిజైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తోంది. రష్యాకు చెందిన ఎల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసిన S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన శక్తిమంతమైన మిజైల్ సిస్టమ్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. 2018లో భారత్కు అందుబాటులో వచ్చిన ఈ S-400 యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, స్టెల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇవి 360 డిగ్రీల కోణంలో నిఘా పెట్టగలవు. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలవు. S-400 క్షిపణి వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే సమయంలో ఒకేసారి 36 ముప్పులను కూడా ఎదుర్కొంటుంది. ఈ క్షిపణులు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను ఛేదించగలవు. దీని ఒక యూనిట్ ధర అక్షరాల 10,717 కోట్లు. ఇది రెడీ అవ్వడానికి కేవలం 5 నిమిషాలు చాలు. ఆపరేషన్ సింధూర్లో ఇదే సుదర్శన చక్ర పాక్ నుంచి వస్తున్న డ్రోన్లు, మిజైళ్లు, ఎయిర్ జెట్లను గాల్లోనే బూడిద చేస్తోంది. పాక్ రేంజర్లకు చుక్కలు చూపిస్తున్న మరో ఆయుధం ATGM అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడి చేయడానికి భారత్ ఆర్మీ వీటినే ప్రయోగిస్తోంది. భారత సైన్యం దాడుల నుంచి తప్పించుకునేందుకు పాక్లోని చాలా ప్రాంతాల్లో ప్రత్యేక బంకర్లు నిర్మించుకున్నారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తే వెంటనే బంకర్లలోకి వెళ్ళిపోతుంటారు. అయితే ప్రస్తుతం వారికి భారత సైన్యం గట్టి షాక్ ఇస్తోంది. ఒక్కసారి ATGMలోని ట్యాంక్ లేదా టార్గెట్ను లాక్ చేస్తే అది నేరుగా లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. ఎక్కడికైనా మోసుకెళ్లేలా ఈ మిజైల్ను రూపొందించారు. పగలు, రాత్రి అన్ని రకాల పరిస్థితుల్లో పనిచేసేలా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ను తయారు చేశారు. ATGMలలో 2 సార్లు పేలుళ్లు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లను వినియోగిస్తారు. తొలి పేలుడుకు ట్యాంకు బయట సాయుధ కవచం ధ్వంసమవుతుంది. రెండో పేలుడులో ట్యాంకును ధ్వంసం చేస్తుంది. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, దీన్నే పెచోరా అని పిలుస్తారు. 1970ల నుంచి మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లో అత్యంత కీలకమైన ఆయుధం ఈ S-125. మానవరహిత వైమానిక వాహనాలను ఇది ఈజీగా కూల్చిపారేస్తుంది. తక్కువ మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి పోటీ లేదు. రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకొని నేల కూలుస్తుంది. ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థవంతంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. లక్ష్యాలను 100 కిలోమీటర్ల దూరంలోనే గుర్తిస్తుంది. ఖచ్చితత్వం విషయానికొస్తే 92% పైనే అని చెప్పాలి. ఇది ఏకకాలంలో 2 లక్ష్యాలపై గురిపెట్టగలదు. భారత్ చేతిలోని మరో అస్త్రం కాజ్.
కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్. ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీన్ని పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్, పఠాన్కోట్లపైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా నేలకూల్చారు. లేయర్డ్ అప్రోచ్, మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్ హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. ఇది ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. ఇక మన ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదులోని తిరుగులేని అస్త్రం సమర్. వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. స్వల్ప శ్రేణి లక్ష్యాల పాలిట సింహస్వప్నం ఇది. డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు గాల్లోనే స్మాష్ చేస్తుంది. ముప్పును బట్టి ఒకే ప్లాట్ఫామ్ నుంచి ఏకకాలంలో 2 క్షిపణుల్ని ప్రయోగించవచ్చు. ఈ సమర్ 8 కిలోమీటర్ల రేంజ్ నుంచి 30 కిలోమీటర్ల రేంజ్ వరకు లక్ష్యాలను ఈజీగా స్మాష్ చేసి పారిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే భారత్ చేతిలో ఉన్న ఒక్కో అస్త్రం ఒక్కో బ్రహ్మాస్త్రంలా పనిచేస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, హరికి సుదర్శనం, హరునికి త్రిశూలం, అర్జునుడికి గాంధీవం. ఈ 3 ఆయుధాల కలబోతే భారత సైన్యం ధైర్యం, ఆత్మస్థైర్యం. ఇది మాత్రం గన్ షాట్.